ఇప్పుడే ఇండస్ట్రీకి రావాలి లేదంటే ఇంకేదో చిన్న చిన్నవైనా చెయ్యాలి, ఫేమ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారో ఒక్కసారి చెప్పండి. వాళ్ళందరికీ చెప్పేది ఏం లేదు మేడం, సినిమా ఇండస్ట్రీకి తల్లిదండ్రులు నిడిచిపెట్టుకొచ్చి మీ జీవితం నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే సినిమా అంటే మళ్ళీ కూడా సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. నువ్వు ఏం కావాలనుకున్నా నీ మొబైలే మంచిగా చేసుకో, ఆటోమేటిక్ అవుతుంది. లేకపోతే నువ్వు కాన్సెప్ట్లో ఆలోచించుకో, క్రియేటివిటీ నీ దగ్గర. ఇప్పుడు నువ్వు ఎందుకు వస్తావు, రైటర్ కావాలని వస్తావు, నువ్వే ఒక షార్ట్ ఫిల్మ్ చేసుకో, ఒక 50,000 ఖర్చు పెట్టి అందరిని తీసుకొని షార్ట్ ఫిల్మ్ చెయ్యి. నీ దశ బాగుంటే ఆ షార్ట్ ఫిల్మ్ తోటి నువ్వు డైరెక్టర్ కావచ్చు. ఏదైనా అంతే. అంటే ఇక్కడికి వచ్చి తిరిగి ఒక 10 ఆఫీసులు ఎమ్మడి తిరుగుతావు, 20,000 ఖర్చు అవుతాయి. ఆ 20,000 పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ ది. ఎవడో సార్ నా దగ్గర మంచి స్టోరీ ఉంది సార్, నేను వెబ్ సిరీస్ చేద్దాం అనుకుంటాను, నువ్వే చెయ్యి, మొబైల్తో చెయ్యి. యూట్యూబ్లో మొబైల్తో చేసినా అప్లోడ్ అయింది, రెడ్ కెమెరాతో చేసినా అప్లోడ్ అయింది, 1 కోటి రూపాయలు 10 కోట్ల కెమెరాతో చేసినా యూట్యూబ్లో అప్లోడ్ అయింది. అవునా కదా? చేసుకో. ఇప్పుడు వేరు అప్పుడు వేరు. అప్పటికిప్పటికి తేడా అయిందంటే అప్పుడు ఆఫీసులో ఎమ్మటి తిరుగుతూనే ఒక 100 మందిని సెలెక్ట్ చేస్తే ఆ 100 మందిలో కూడా కొంతమంది లేడీస్ని కమిట్మెంట్ ఇచ్చేటోళ్ళకి అవకాశాలు ఇచ్చేటోళ్ళు, ఆ అబ్బాయిలు ఏమైనా బిర్యానీ పొట్లాలు అవి తెచ్చిస్తే ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎంతకంటే ఘోరంగా తయారైంది కదా మొబైల్ తోటే. ఈ మాట నేను 5 years క్రితమే చెప్పిన. మనం ఎట్లా చేసుకోవాలంటే అట్లా అవుతాం, అంతేగాని ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఎవరో ఫేమస్ అయ్యారు, ఆ అమ్మాయి ఓన్లీ వీడియోలు అప్లోడ్ చేసుకుంటుంది అంతే. ఎన్నో వీడియోలు చేసింది, ఒక వీడియోతో వెళ్ళిపోయింది. 10 రాళ్ళు వేసింది, 10 రాళ్లలో ఒక రాయి తగిలింది.